దేవాది దేవుడు ఈరోజు మనతో ముచ్చటగా మూడు మాటలు మాట్లాడబోతున్నాడు. ఏంటి అని చూసినట్లయితే దావీదు రాసినటువంటి సంకీర్తన 34వ దావీదు కీర్తనలో 18వ శరణంలో ఉన్నటువంటి మాట, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయనే రక్షించెను. దేవునికి స్తోత్రం. నలిగిన వారికి రక్షణ అనండి అందరూ కూడా. మొట్టమొదటి మాట, నలిగిన వారికి రక్షణ. అది ఏ విధమైన నలుగుడైనప్పటికీ, అప్పులు ఊబులో నలిగిపోతున్నావా, కుటుంబ సమస్యల్లో నలిగిపోతున్నావా, రోగములతో నలిగిపోతున్నావా, బాధలతో నలిగిపోతున్నావా, పిల్లలు నీ మాట వింటలేదని నలిగిపోతున్నావా, అల్లుడు నీ మీద తిరగబడుతున్నాడని నలిగిపోతున్నావా, కోడలు నీకు చెప్పినట్టు వింటలేదని నలిగిపోతున్నావా, నీకు ఏ విధమైన నలుగుడు ఉన్నప్పటికీ, నాకు రైటింగ్ రావటం లేదని పిల్లలు నలిగిపోతున్నారా, స్కూల్కి వెళ్ళే పిల్లలు చదివింది గుర్తుంటలేదని నలిగిపోతున్నావా, నువ్వు ఏ విధమైన నలుగుడిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నా దేవుడు నిన్ను రక్షించడానికి సమర్థుడు. దేవునికి స్తోత్రం. రక్షకుడు వచ్చింది దానికోసమే. నలిగిన నిన్ను, విరిగిపోయిన నిన్ను అతకడానికి, నలిగిపోతున్న నిన్ను రక్షించడానికి ఆయన వచ్చాడంట. ఆయన ఉద్దేశము మనం ఇబ్బందుల్లో ఉంటున్నామని, మనం ఇరుకుల్లో ఉన్నామని, నలిగిపోతున్నామని ఇంకా నలగొట్టడానికి రాలేదైన. ఎందుకు వచ్చాడు ఆయన? నలిగిన మనలను రక్షించడానికి వచ్చాడు. ఏ విధమైన నలిగుడు ఉందో నాకు తెలియదు. కావుడంటుంది, అయ్యా యేసుబాబుని నమ్ముకున్నాను కానీ ఈ నలుదిండి పోలేదండి అంటుంది. ఏం పోలేదంట? నలుదిండి పోలేదు. ఎందుకు ఈ నలుగుడి? ఎందుకు అసలు రక్షింపబడవలసినటువంటి మనము ఎందుకు నలిగిపోతున్నాం? మన మనసుతో దేవుని మీద ఆధారపడవలసిన మనము ఎందుకు విరిగిపోతున్నాము? ఏ మాట నీకు ఇబ్బందికరంగా ఉందో అందుకు విరిగిపోతున్నావా? ఇబ్బందికరమైన మాట ఏదైనా నీకు మేలే. ఇంజెక్షన్ చేసినప్పుడు ఇబ్బందే, నొప్పి వస్తుంది. నొప్పి రాకపోతే ఆ ఇంజెక్షన్ నీకు పనికిరాదు. ఆలోచిస్తున్నావా? ఈ దినాలలో సేవకులు, దైవజనులైనటువంటి వారు మందు కొట్టాలి, కాస్ట్లీ మందు కొట్టాలి, విలువ కలిగినటువంటి మందు కొట్టాలి. బైబిల్లో ఉంది ఆ మందు. మందు కొట్టకుండా, కలుపు తీయకుండా బోధించడం వల్ల ఏమవుతున్నాయంటే విరిగిపోతున్నాయి. మొక్కలైనా మానులైనా ఫలాలు లేని మోడుబారిపోయిన జీవితాలుగా ఉండిపోతున్నారు. చాలా మంది విశ్వాస జీవితాలు ఎలాగే ఉన్నాయి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ప్రియులారా గమనించండి. జపన్య శాస్త్రి గారిని ఒక దైవజనులు ఉన్నారు. చాలా సూటిగా మందు కొడతాడు ఆయన. బెల్లంపల్లి ప్రవీణ్ గారు చాలా చక్కగా ఆత్మలో తీవ్రత కలిగి మందు కొడతాడు ఆయన. అలాగా చూసుకుంటూ పోతే కొంతమంది ఆత్మీయమైన దైవజనులు ఉన్నారు. వాళ్ళు మందు కొడతంటే ఏదైనా ఒక మాట నీకు తగిలితే ఆ మందు నీకు పనిచేసింది అనుకోవాలి తప్ప, అబ్బా పర్లేదు నేను సరిపోవాలి అని అనుకోవాలి తప్ప ఏం చేయకూడదు? చెప్పండి. ఆ మందుని విషముగా మార్చుకోకూడదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మరొక మంచిది అని ఎందుకన్నారు? సర్ఫెక్సల్ ఉంది కాబట్టి. మరొక మంచిదని ఎందుకన్నారు? రిన్ ఫగటర్ ఉంది కాబట్టి. ఏమండి? డైట్ అని రకరకాల సరుకులు వచ్చేసాయి గనుక. అంటే అలాగే ఈ రోజు మనం మురికిపోవాలి అంటే మందు అవసరం. అది దైవజనుడి నోట దేవుడే పంపిస్తున్నప్పుడు, అవును కదా నేను ఇంకా అబద్ధాలు ఆడుతున్నాను, అవును కదా ఇంకా నేను బూతు మాటలు పలుకుతున్నాను, అవును కదా ఇంకా నేను మోసపూరితమైన నా జీవితం ఉంది, అవును కదా అందుకే కదా దైవజనుడి నోట ఈ యొక్క చక్కని మందు దేవుడే పంపించాడు నా బ్రతుకును మార్చడానికేమో అని అనుకోవాలి. అలా స్వీకరించాలే తప్ప ఇంత మాట నన్ను అడేశాడేంటి దైవజనుడు, నేను ఇంకా గుడికి వెళ్ళను, నేను ఇంకా మందిరంలో అడిగేంటాను అంటే ఎవరికి నష్టమో తెలుసా? నీకే నష్టం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక దర్శనముతో కట్టబడినటువంటి మందిరంలో నువ్వు అడుగు పెట్టకపోతే నీకే నష్టం, దైవజనుడికి కాదు.
ఖచ్చితంగా నలుగుతున్న మనలను రక్షించడానికి వచ్చాడు ఆయన. నలుగుతున్న ఆయన నలగొట్టబడ్డాడు నీ పాపమును మాఫీ చేయడానికి, నిన్ను రక్షించడానికి, నీ ఆత్మను రక్షించడానికి ఆయన స్వరక్తం ఇచ్చి విలువ పెట్టి కొన్నాడు నిన్ను. ఆయన ఉద్దేశం వేరేంటి, మనం ఆయన ఉద్దేశాన్ని చెప్పడానికి ఇష్టపడాలి, ఆయన గురించి ప్రచారమే చేయాలి. ఎంత చెప్తావో, నువ్వు ఎంత అయితే జాగ్రత్తగా వింటావో అంతా నువ్వు చెప్పడానికి ఇష్టపడతావు. అందుకే మందు కొట్టేటప్పుడు ఏం చేయాలా? స్వీకరించాలి. అర్థమవుతుంది. ఆ మందు పనిచేయాలా? పని చేయకపోతే ఏమవుతుంది? రోగం పోదు, నలుగుడు పోదు, విరుగుడు పోదు, విసుగు పోదు, దరిద్రత పోదు, బంధకాలు పోవు. గనుక ఖచ్చితంగా మనం ఏం చేయాలా? దేవుడు పంపించినటువంటి మందులు ఏం చేద్దాం? మనం అందరం చెప్పండి స్వీకరిద్దాం అనండి. అందరూ కూడా స్వీకరిద్దాం అనండి, ఆహ్వానిద్దాం అనండి, తీసుకుందాం అనండి. దేవునికి స్తోత్రం. లేదండి నేను అలాగా వినండి, నాకు చాలా బాధ వచ్చేస్తుంది ఏంటంటే ఈ మందు ఇంకా నీకు పనిచేస్తా లేదు. నిన్ను నువ్వు బాధపడితేనే ఈ బోధ నీకు అర్థమవుతుంది. బాధ రాకపోతే ఈ బోధ నీకు అర్థం కాదు. ఒక వ్యభిచారం చేస్తున్నటువంటి వ్యక్తి కోసం దేవుడు మాట్లాడుతున్నాడు అనుకో, దైవజనుడు మాట్లాడుతున్న మాటల్లో అమ్మా 10 ఆజ్ఞల్లో ఉన్నటువంటి ఆజ్ఞ ఏంటి? వ్యభిచరించకూడదని ఉంది కదా, నువ్వు చేస్తున్న పని ఏంటని దైవజనుడు నోట దేవుడు పలికిస్తే, అమ్మో నన్ను వ్యభిచారం మానేమన్నాడే, నాకు ఆ గుడికి వెళ్ళను అని అంటే ఎవరికి నష్టం? నీకే. వ్యభిచారం మానకుండా నానస్టాప్గా చేసింది, ముఖం పొంగిపోయింది, కడుపు ఉబ్బిపోయింది, కాళ్ళు వాసిపోయాయి, హాస్పిటల్కి ఇంటికి తిప్పుతున్నారు, సావు బతుకులు ఉంది, సావడానికి రెడీగా ఉంది. దైవజనుడు మాట వింటే ఈరోజు ఆ మంచం మీద ఉంటే అంటుంది, నేను వెళ్తే అయ్యగారు మీరు చెప్పారు, మీ మాట నేను వినలేదండి, నాకు అందం ఉందనుకున్నాను, నాలో పెక్కొట్టు ఉందనుకున్నాను, నన్ను చూసి అనేక ఆకర్షించి నా దగ్గరికి వస్తున్నారనుకున్నాను, మీరు చెప్పిన మాట కానీ ఆ రోజు నేను వింటే ఈరోజు ఈ స్థితి నాకు రాకపోవునండి అయ్యగారు. డాక్టర్లు చెప్పేసరి చచ్చిపోతావని. ఇదిగో మా ఆయన ఓ పక్కన, పిల్లలు పక్కన కూర్చుని ఏడుతున్నారండి. ఏడిసినా సుఖం లేదు. నీ వల్ల ఎంతమంది ఏడిపిస్తున్నావు చూసావా? ఆ రోజు వీళ్ళందరూ ఆనందంగా ఉంటారని, వాళ్ళందరూ కాదు నువ్వు కూడా ఆనందంగా ఉంటావని, యేసయ్య పుట్టిన సంతోషాన్ని అనుభవిస్తాను. ఆ రోజు దైవజనుడిగా దేవుడు పంపిస్తే వచ్చాను, దేవుడు మాట చెప్పేసాను. నువ్వేం చేయలేదు. ఆ మాట నీకేమొచ్చింది? నొప్పు రాలేదు. ఆ మాట నీకు ఎలాగోలాగా తీసుకున్నావు, టెక్టీసీగా తీసుకున్నావు, సీపుగా తీసుకున్నావు. అది కాస్ట్లీగా, ఇది నా బ్రతుకు కోసమే కదా దైవజనుడు చెప్తున్నాడు అని అనుకుంటే ఆ మందు నీకు పనిచేస్తును. ఈరోజు ఈ స్థితిలో నీ కుటుంబం ఉండకపోవును. దేవుని స్తోత్రం చెప్పండి. దైవజనుడు ఎప్పుడు చెప్పినా, ఏ దైవజనుడు చెప్పినా మీ మేలు కోరి మాట్లాడతారు. అది మీరు అర్థం చేసుకునే విధానం బట్టి ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, రెండో పాఠంలోకి వెళ్తున్నాం మనం. అధ్యాయం అంతా చదవండి. ఆ కీర్తన 34వ కీర్తన అంతా చదువుతూ చాలా విలువైనటువంటి మాట. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట ఉండదు. నీ నోట ఏమంటున్నావు? ఈ రోజున ఏం మాట్లాడుతున్నావు? ఎల్లప్పుడు దేవుని కీర్తి నీ నోట ఉండవలసి వస్తే, దేవుని గురించి నువ్వు కీర్తించవలసిన నీ నోట ఏంటి మాట్లాడుతున్నావో నీకే తెలియాలా. నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు అనే భయం ఉంటే ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో కూడా మన నోటు మనకి జ్ఞాన హృదయాన్ని కలగజేసేవాడు దేవుడే. దేవుడికి స్తోత్రం. వినండి. ఇంకా ఈ కీర్తన అంతా మీరు చదువుకొని చాలా ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానించుకుంటూ పోతే ఇంచుమించు 22 వచనాలు ఉన్నాయి. అందుకే ఒక పర్టికులర్, ఒక విలువైనటువంటి మాటను మీకు దేవుని యొక్క ఉద్దేశం ఆ 18వ చరణంలో ఉంచాడు కనుక నేను ఆ వచనం ఒకటే చదివించాను. ఇంటికి వెళ్ళి మీరు ఖచ్చితంగా దైవజనుడు చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు. దేవునికి స్తోత్రం చెప్పు. రెండవ వాక్య భాగంలోకి వెళ్తాము. రెండవ వాక్య భాగం ఏంటంటే యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు ఇశ్రాయేలీయుల యొక్క దేవుడైన యెహోవాను ఎలాగంటండి? చెప్పండి అందరూ కూడా ఎలాగండి? బాబు బాగా కూర్చోాలి. ఎలాగండి? నిండు మనసుతో, సగం మనసుతో కాదు,
మనిషి ఇక్కడ, మనసు ఎక్కడో ఎట్టే కాదు, నిండు మనసు. అందరూ ఇక్కడే ఉన్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. నా మనస్సు ఇక్కడే ఉందండి అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొడుతూ చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కొంతమంది మనిషి ఇక్కడ ఉంటారు కానీ మనసు ఇక్కడ ఉండదు. అందుకే ఇక్కడ చెప్పేది ఏదో అర్థం అవుతుంది. మనిషి ఇక్కడే ఉంటారు, మనసు ఎక్కడో దేశ సంచారం చేస్తుందంట. మధ్యాహ్నం నిజంగా వెళ్ళాలా నేను? మధ్యాహ్నం మరి అది వస్తుందో రాదో నా తోటిది. మా ఇద్దరం అలా వెళ్ళిపోతే మా పిల్లలు ఎక్కడ పోతారో, ఈ పిల్లలకి ఎక్కడ పోతారో తెలియదు కానీ ఆడు ఇప్పుడు వస్తాడో ఎవడు ఆ లోడు. మా ఓడంటుందా అమ్మ, మా ఆయనండి నా యజమానుడు అని నేను చెప్పలేదు. ఆయన రమ్మని నేను అడిగితే ఆడు రాడండి. అమ్మ బాబోయ్, అంటే ఎంత ఐక్యతగా బ్రతుకుతున్నారు. ఆడి పేరు ఎత్తకండి, ఆడి పేరు ఎత్తే పంచోటి పాపాలంట. ఓరి నాయన, పంచోటి పాపాలా? పంచపాపాలు తెలుసు కానీ పంచోటి పాపాలు నాకు తెలియదమ్మా. పంచపాపాలు అంటే 5 పాపాలని అర్థం, పంచోటి పాపాలు అయితే నాకు తెలియదు. మీరు అన్న దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది దేవుడు ఆశపడిన విధానం వేరా. నిండు మనసుతో దేవుని దగ్గరికి రమ్మంటాడు, నిండు మనసుతో దేవునికి లోబడమంటున్నాడు, నిండు మనసుతో ఆయన దగ్గరికి వచ్చి వినమంటున్నాడు. వినయంతో రావాలంట, నిండు మనసుతోటే కాదంట. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నిండుగా ఉన్న బింది నిండా ఉన్న నీళ్లు తొలుకుసలాడతాయా? సగం నీళ్ళున్న బింది సౌండ్ వస్తుందా? చెప్పండి. ఏది క్షేమంగా వస్తుంది ఇంటికి? ఏమండి మరి మీరు ఎలా ఉండాలా? నిండుకుండలా ఉండాలా? ఆ పాస్టర్ గారు చూడు నిండుకుండలాగా ఎలా ఉన్నాడో, పెద్ద పొట్టాడేసుకుని అంటుంది కమ్మ. ఆ పాస్టర్ గారు వాక్యం చెప్తుంటేని నిండుకుండలాగా మొయ్య ఎలా ఉన్నాడో చూడు వట్టరంగానా. ఈ చూస్తారేమో వాక్యం వింటలేదు. ఎంతగా ఏ వాక్యం చెప్పాడు? అదే 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 చెప్పాడు కానండి, 4 శివరకు వస్తుంది కానీ బయటికి రావట్లేదండి అందరు. చాలా మంచి చెప్పాడండి. అమ్మ బాబోయ్ ఆ సౌండ్ ఏంటి, అమ్మ బాబోయ్ గుండెల మీద దడేలు 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 వచ్చి పడిపోయిండి ఆ మాటలో. ఏం చెప్పాడు? ఒక ముఖ చెప్పామంటే అది రాదంట. నిండు కుండలా ఉన్నాడని మాత్రం పట్టుకుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏ కుండలా ఉన్నాడంట ఆయన? కాదు, దేవుడు ఆశపడుతున్నాడు. నిండు మనసుతో రమ్మంటున్నాడు నిన్ను. పూర్ణ మనసుతో ఆయన ఆరాధించాలి, పూర్ణ బలముతో ఆయన్ని ప్రేమించాలి. దేవుడు చెప్పిన ఏది చేస్తలేదు, మనం చెప్పలేని చేస్తున్నాం. ఇంటికి రంగు, ఒంటికి అంగు, లేకపోతే రకరకాలుగా కొత్త చెప్పులు వేసుకుని వస్తావో, ఎక్కడో షాట్లు దాస్తావో, ఆ వచ్చిన అమ్మ వచ్చి వత్తడుగా నీ చెప్పులే చూస్తుంది. మధ్యలో వస్తుంది, తెగిపోయిన చెప్పులు ఎట్టేస్తుంది, కొత్త చెప్పులు అట్టుకెళ్ళి ఇంటి దగ్గర రెడేసుకుని వస్తుంది. అర్థమైందా? వీటి మీద కాదు నీ చేస్తా. పూర్తిగా నీ పూర్ణ హృదయంతో నువ్వు కొత్త చెప్పులు తెచ్చి మధ్యలో పెట్టి నీది ఎవరు ముట్టుకోరు. నువ్వు దేవుని మీద ఆనుకుని రావు కదా. చెప్పులు 100 సార్లు ఎక్కడెట్టింది. ఇలా నేను వెనకాలే కూర్చున్నాను ఆ రోజు. చైరేసుకున్నాడు కూర్చున్నాను. ఎందుకు అనుకున్నారు? మీరు చేసే చిత్రాలని చూద్దామని. దేవునికి స్తోత్రం. పాత బండి కింద ఎట్టింది, మళ్ళీ తీసింది. కొత్త బండి కింద ఎట్టింది, తీసింది. మళ్ళీ ఇసుక మూటల పక్కన ఎట్టింది, తీసింది. మళ్ళీ నూతి పక్క కట్టుకెళ్ళింది, తీసింది. మళ్ళీ అటో కట్టుకెళ్ళింది, తీసింది. కరెక్ట్ నా వెనకాల కుర్చీ వెనకాల ఎట్టింది. అట్టుకోండి. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు ఏ మనసుతో వచ్చావో, నా చెప్పుల మీద నీకున్న మనసు. ఇక్కడ వాక్యం వింటున్నా కానీ ఒక ముక్కన్నా అర్పించావా? లేదు. మీ మనసులో ఎక్కడెక్కడో ఉంటాయంట. ఖచ్చితంగా ఎవరి మీద ఆనుకుని రావాలంట? ఏ మనసుతో రావాలంట? ఫుల్గా పెట్రోల్ కొట్టించి అట్టుకొచ్చాను, బండి బయట వేసాను, ఆరిపోతుంది ఏటో, ఎండ కాసేస్తుంది ఏటో, వెళ్తులకు ఒక సొప్పు ఉండదు. స్టార్ట్ చేతిలో తుత్తు మనం వస్తుంటా సౌండ్. అంటే నీ మనసు ఎక్కడ ఉందో? పెట్రోల్ మీద ఉంది, బండి మీద ఉంది, ఏమేమో ఆలోచనతో వస్తామండి. కాదు. ఈ 2025లో నీ మనసు ఎలాగంటే ఉండే నాకు అనవసరం. ఈ 2026లోకి వెళ్ళే ముందే ఇగో దేవుడు చెప్తున్నాడు, నలిగిన వారిని రక్షించడానికి ఆయన వచ్చాడు. నీ నలుగుడు దేవుడితో చెప్పు, మనసుతో చెప్పక. రెండవది, నువ్వు నిండు మనసుతో ఎక్కడ రావాలంట? నిండు మనసుతో అనుసరిస్తున్నాడంట. యెహోషువ
ఏం చేశాడంట? నిండు మనసుతో అనుసరిస్తే ఒక మనిషే దీవిస్తున్నాడు. దేవుడు దీవించుకుంటూ ఉంటాడు అనుకుంటారా? అంతేకాదు, దీవించడమే కాదు, స్వాస్థ్యాన్ని అట్టుకొచ్చి ఇచ్చేసాడంటే దేవునికి స్తోత్రం. హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చేసాడు యెహోషువ. ఈరోజు ఒక మనిషి, ఒక దైవజనుడు, ఒక ప్రవర్తన నిన్ను దీవించేస్తుంటే దేవుడు ఎందుకు దీవించుకుంటుంటాడండి? నీ నిండు మనసునే కదా చూస్తాడు. నువ్వు యథార్థంగా కష్టపడితే ఆ యజమానుడు, ఆ రైతు నీకు ఇచ్చేదాని, ఆ నలుగురికి ఇచ్చేదానికంటే నీకు ఎక్స్ట్రా ఇస్తాడు. నువ్వు అలాగే సగం 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 పైన అంబలకాడ అంతా తెప్పేసి రెలిగెడ్డి అంతా వదిలేసావు అనుకో, గాబుకెళ్ళి మళ్ళీ రానిస్తాడా? నిన్నే రమ్మని పిలుస్తాడు అనుకుంటున్నావా? అచ్చే ఆగో, ఎవరన్నా తీసిరా కానీ ఆ యమ్మని తీసిరాక అంటాడు. దేవుని స్తోత్రం చేయండి. హల్లెలూయా. నిండు మనసుతో వీళ్ళందరూ ఆరాధన చేస్తున్నారు. చాలా చక్కగా కళ్ళు మూసుకుని ఆరాధన చేస్తుంటే అలేఖ్య చేతులు తీసుకుని ఆ యమ్మ సప్పట్లు కొడుతుంది. ఏమా ఆ యమ్మ సప్పట్లు కొడుతుంటే నేను ఆ యమ్మకి సప్పట్లు కొట్టాను. సప్పట్లు కొడుతుల్లోకి కన్నీటి పేదలు ప్రారంభమైంది. ప్రార్థన అయ్యే వరకు కన్నీరు కారుతూనే ఉంది. ఆరాధన అవుతుల్లోకి కన్నీరు ఆగింది. దేవుని స్తోత్రం చెప్పండి. నేను చూస్తాను, నేను కూడా మీకులాగే కళ్ళు మూసుకుని ఆరాధన చేస్తే వీళ్ళ చిత్రాలు అమ్మ మామూలు కాదు. అర్థం. ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నానంటే మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. అంటే ఆరాధనలో ఉన్నప్పుడు అందరూ కళ్ళు మూసుకోవాలి కదా, నేను కూడా కళ్ళు మూసుకున్నాను అనుకో, ఇలా బయట ఎక్కి బల్లి మీదకి ఎక్కి బల్లి యాక్సిలేటర్లు తిప్పేత్తు వైర్లు తెప్పేసి అమ్మో చాలా చేస్తున్నారండి. ఒకరోజు ఆ బండి ఆటోలో వైరు తెప్పేశారంటే, ఎవరు తెప్పేశారు? ఈ కురకాళ్ళందరూ వెళ్ళి అది కంప్లైంట్. ఇలాంటివన్నీ ఉంటాయి. అందుకే పిల్లల్ని ఏం చేయకూడదు, బయటికి ఆరాధనలో కళ్ళు మూయండి అని ఎందుకంటాం అంటే, కళ్ళు ముత్తే దేవుని దగ్గర నుంచి ఒక దైవికమైన అభిషేకం వారి మీద దిగొచ్చేస్తుంది. అక్కడి నుంచి చాలా క్రమపరచబడతారు. అక్కడి నుంచి వాళ్ళకి ఒక అనుభవం వచ్చేస్తుంటుంది. ఈ పెద్ద పిల్లల లాంటి కళ్ళు ముత్తే చిన్న పిల్లలకి ఏమవుతుంది? మాట్లాడతానిదే ఏమవుతుంది? క్రమం ఆనకు వస్తుంది. అందుకే ఈరోజు కృపావర కుమారుడు మామూలు కాదు. ఈరోజు మంచి యాక్షన్ చేస్తూ మరి మంచి వాక్యం చెప్పేశాడండి. దేవుడు లోకం ఎంతో ప్రేమించిన వాక్యం పట్టుకున్నాడు. ఈ పెద్ద పిల్లలందరూ నేర్చుకోవడం చూశాడు, నేను నేర్చుకోవాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద పిల్లలు చేయడం చూస్తే చిన్న పిల్లోడు కూడా ఏం చేశాడు? నేర్చుకున్నాడు. గనుక ఈరోజు పెద్దలుగా, తల్లిదండ్రులుగా మీరు మోకరించడం చూశారనుకో, మీ పిల్లలు వాళ్ళు వేస్తారు మోకాలు. మీరు ఫోన్ అట్టుకొని అర్ధరాత్రి 12 గంటల వరకు ఇలాగా అంటున్నారు అనుకో, ఈ పిల్లకాయలు ఫోన్ అట్టుకుని మేడ మీద పోయి ఇలాగ అంటారు. ఏడ్రా చూస్తున్నావు అంటే, నువ్వేం చూసావు డాడీ? మేము అదే చూస్తున్నాం. నువ్వేం చూసావు మమ్మీ? మేము అదే చూస్తున్నాం. నిండు మనసుతో వారు కుటుంబంలో జీవించలేరు, వ్యాపారంలో అభివృద్ధి ఉండదు, కంపెనీలో ప్రశాంతంగా ఉండలేరు. ఫోన్ ఎక్కడుందో పిల్లన్నన్నా వదిలేస్తున్నాడు కానీ ఫోన్ లేకపోతే బతుకుతలేదు ఈ మొగోడు. భర్తనన్నా వదిలేస్తున్నారు కానీ ఫోన్ లేకపోతే నిద్ర పడతలేదు మా ఆడోళ్ళకి. మా ఊరంట, లా ఊరంట, ఈ ఊరంట, ఏయో వంటలు వచ్చేస్తున్నాయి. అందులో అవి చూసి చేస్తున్నారు. ఈ వంటలు ఒక్కళ్ళు నోట్లు ఎడుకుంటే ఒట్టు. దేవుని స్తోత్రం. పెంట మీద పాడాడువే, నీకు వచ్చింది వండు. నువ్వు ఇదివరకు ఎలాగున్నావో అలాగే ఉండడానికి ప్రయత్నించాయి. ఫోన్కి ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యం నీకు క్షేమంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఫోన్ పక్కనే తలగడ దగ్గర పెట్టుకుని పడుకుంటున్నాడంట అలా ఆయన. అది అర్ధరాత్రి 12 గంటల టైంలో ఎలాగెట్టాడంట, మళ్ళీ నీ ఛార్జింగ్ ఎట్టి తల కింద పెట్టాడంట. కోసం కాదు, అదే జరిగింది. ఇంకా కోసమేంటి? ఈ సౌలోంచి రక్తం వచ్చేసి ఎలా ఉండిపోయాడంట. బాంబు అన్నంత సౌండ్ రాదు, అలా పేలిపోయిందంట. ఆ ఫోన్తో ఎప్పుడు ఎరగడిసిపోతావురా అని తిట్టిదంట ఒకప్పుడు. ఆ ఫోనే నిన్ను తినేస్తుందిరా అని తిట్టిదంట ఆవిడ. ఆ ఫోనే నిన్ను అట్టుకుపోతుందిరా అన్నదంట. పట్టుకుపోయింది. మరి మా ఆడవాళ్ళ మాటలు మామూలుగా ఉంటాయేంటి? వాళ్ళ ప్రవచనాలు త్వరగా నెరవేరుతాడు దేవుడు. దేవుని స్తోత్రం. వాళ్ళు ప్రేమతో ప్రవచిస్తారండి, కోపంతో కాదు. కోపం ఉంటుంది కానీ మళ్ళీ ఆయన లేకపోతే ఉండలేరు. సాయంత్రం అవతలోకి ఆయనే దేవాలా కక్క. దేవుని స్తోత్రం. తోటకూర కట్ట అయినా ఆయనే దేవాలా. మళ్ళీ బయటికి మెట్టి దిగితే అమ్మ బాబాయ్ ప్రపంచం అంతా వీళ్ళకి తెలిసిపోతారని ఇంట్లోంచి కదలరు. అన్నీ ఆయనే దేవాలా. కానీ ఆయన మాత్రం బేగా పంపించేయాలి. దేవుని స్తోత్రం.
ఆయన వెళ్ళిపోయినా మాత్రం చక్కగా తిరిగేస్తారు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. నేను అంటున్నాను, నిండు మనసు నీకు ఉండాలి అంటే నిండు మనసుతో నువ్వు దేవుని సేవించాలి. దైవజనుని మాట అయినా నువ్వు జాగ్రత్తగా తీసుకుంటే నువ్వేమైపోతావంట, దీవించబడిపోతావంట. రెండోది స్వాచ్యం ఏదో ఉందంట, ఆయన దగ్గర ఇచ్చేస్తాడు నీకు. యెహోషువ ఇచ్చేసాడు స్వాచ్యం. మూడో మాటలోకి వెళ్ళిపోతున్నాను లేట్ చేయకుండా. జాగ్రత్తగా వింటున్నారా మీరు? మొదటి మాట ఏంటి చెప్పండి, చెప్పండి. నలిగిన సరిగ్గా చెప్పలేదు ఎవరో నాకు. నలిగిన వారిని దేవుడు రక్షించడానికి వచ్చాడు. ఆ దేవుడు ఎవరంటే మన యేసు. అనండి అందరూ కూడా, యేసు ప్రభు నీ నా మనకు రక్షకుడు. రెండోది ఏంటంట, నిండు బలుసుతో దేవుణ్ణి సేవిస్తే దీవెన ఉంది, స్వాచ్యం ఉంది. చెప్పండి, దీవెన ఉంది, స్వాచ్యం ఉంది. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మూడో మాటలోకి వెళ్తున్నాం. యెషయా గ్రంథము, మహాగణుడును మహోన్నతుడును, ఈ దీవెన ఇవ్వడానికి, స్వాచ్యం ఇవ్వడానికి, రక్షించడానికి ఆయనకున్న గుణాలు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన ఎలాంటోడంటే తెలుసా? మహాగణుడు. అనండి అందరూ కూడా, మహోన్నతుడు అనండి అందరూ కూడా. అందుకే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఈ రెండు మాటలు జోడించు. నువ్వు మహాగణుడు నాయనా, నువ్వు మహోన్నతుడు ప్రభువా అని నువ్వేం చేయి, ప్రార్థనలో ప్రారంభించు. చదవండి. పరిశుద్ధుడు అంటే, అయ్యా నువ్వు పరిశుద్ధుడు నాయనా, నువ్వు నిత్యము నివాసము, మా నివాసంలోకి వచ్చే దేవుడువు. మా హృదయాలే నీకు నివాసంగా మేము మార్చుకున్నప్పుడు, మా బ్రతుకులకు నీకు కానీ ఒక మందిరంగా కానీ మేము ఇవ్వగలిగినప్పుడు ఖచ్చితంగా మా జీవితాలలో నువ్వు నిలిచి ఉండే దేవుడు నాయనా. నిత్య నివాసి అయినా వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు. ఏది సెలవిస్తున్నాడో వినండి. నేను మహోన్నతమైనటువంటి పరిశుద్ధ స్థలములో నివసించువాడును, అయినను వినయము కలిగినటువంటి వారి యొక్క ప్రాణములను ఏం చేయడానికండి? ఏది రక్షింపబడిన రోజు నుండి చూస్తున్నాను. ఏది ఆ ఉద్యమం? ఎంచేపు నీ జీవమే. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది, సంతోషం పొంగింది, సంతోషం పొంగింది. హల్లెలూయా. పాస్టర్ గారేమో సంతోషం పొంగిందని పాడుతుంటే మీరేమో సంతోషం పొంగింది, సంతోషం మేడో పక్క గడిచేసి ఏమండి పొంగిందా కుంగిందా? అది సంతోషం పగడబట్టే అది కోడి అడిసేస్తుంది మేడో పక్కకి. దానికి రోగం వస్తే ఏమవుతుంది? అడిసేస్తుందా పక్కకి. నువ్వు మందేసినా దానికి కట్టుకెళ్ళి బిర్యానీ ఇట్టినా. నేను ఈ మధ్యన కోళ్ళకి వైద్యం చేస్తున్నాను. వైద్యం చేస్తుంటే ఒక ఆయన చెప్పాడు, మొక్క మీద కురుకులు వచ్చినా, నోటాన్ని తేప కాసేస్తున్నా అని గురకొస్తున్నా, లేకపోతే ఇంకా రేపో మాపో చచ్చిపోతుంది అన్న, దానికి కలబంద గుజ్జు, పసుపు మిక్సీ ఆడేసి గొంతుకులో వేసి అన్నాడు. వేసాను, లేచిపోయింది. ఇంకా ఇక రేపో మాపు చచ్చిపోద్ది అంటుంది మా యజమానురాలు. ఇంకా అయిపోయేలాగా ఉన్నది అన్నది. అయిపోయేలాగా ఉన్న దాన్ని కట్టుకెళ్ళి వేసేందులోకి పొద్దున పరిగెట్టేస్తుంది అది అంటుంది. అంటే ఈ దేవుని యొక్క వాక్యము నువ్వు నిండు మనసు ఆలకిస్తే పరిశుద్ధుడైన దేవుడు, ఆ పరలోకమును విడిచి భూమి మీదకి వచ్చినటువంటి ఆ దేవుడు నిన్ను ఉజ్జీవపరచడానికి, నిన్ను కించపరచడానికి కాదు, ఉజ్జీవపరచడానికి ఆయన వస్తే నువ్వేమో ఇంకా నీ జీవంలోనే ఉంటే అలాగా పాడిందే పాడరా, పాసిపోలు దాటరా పాదే. కొత్త పాట రాదు, కొత్త వాక్యం చదవడం రాదు, కొత్తగా చూడండి. ఒక కొత్తదనాన్ని చూసామా ఈ సంవత్సరం క్రిస్మస్లో? చిన్న పిల్ల దొండపరిత నుంచి వచ్చి అధ్యాయం ఏం చేసింది చెప్పండరా? కొంచెం అన్న మనకి సిగ్గు అనిపించిందా? వాక్యాలు చదివే వాళ్ళకి, రోజు పాట పాడి పాటగాళ్ళకి కొంచెం అన్నా నేను కూడా కనీసం నాకు ఒకటో కీర్తనే రాదు. అమ్మ బాబోయ్, ఎన్ని వచనాలు అది?
16 వచనాలు కుక్క మెదపకుండా ఆ వయసు ఎంతో కదా పాపదే, 5 సంవత్సరాల వయసుకి 16 వచనాలు గుర్తుపెట్టుకోవడం ఆ వయసులో ఉన్న అమ్మాయికి మనకి అసాధ్యం. కానీ దేవునికి సమస్తము దేవుడే ఇచ్చాడు ఆ జ్ఞానం. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజే కాదు, ప్రతిరోజు ఎక్కడికెళ్ళినా చెప్పేస్తాను ఆ అమ్మాయి కోసం. కాకపోతే చూడండి మా యూట్యూబ్లో ఉందని చెప్తారు. దేవుని స్తోత్రం పెట్టానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా అద్భుతమైన రీతిలో ఆ పాప ఈ వయసులోనే ఆ స్థాయిలో ఉందంటే రాబోయే దినాల్లో గొప్ప దేవుని నామాన్ని మహిమకరంగా వాడబడేస్తుంది. వాడబడేలా దేవుడు చేస్తాడండి. మీ పిల్లల్ని అవి నేర్పించండి. అంతేకాదు నువ్వంటే పడిగో ఇరా డ్యాన్స్ ఇరా ఏంటి నువ్వంటే పడి అంటే రేపు పొద్దున పడే తొక్కేస్తాడు నిన్నే బొగ్గట్టమంటే. అవి కాదు నేర్పించవలసింది. డెక్కలో ఏ పాటలు వస్తున్నాయి నీ ఇంట్లో, పరిశుద్ధుడైన దేవుని నమ్ముకున్నాడు, నీ ఇంట్లో ఏ పాటలు వస్తున్నాయి, ఏ పాటలు వింటున్నావు, నీ ఫోన్లో ఒక్కసారిగా నేను 4 ఫోన్లు చెక్ చేశాను క్రిస్మస్లో. మీ ఫోన్ చెక్ చేస్తానండి. ఎప్పుడు వస్తానో తెలియదు, మీ ఇంటికి వస్తాను. నువ్వు ఏడు చూస్తున్నావు నాకు తెలుస్తుంటుంది. ఒక ఆయన ఫోన్ చెక్ చేస్తే బాబోయ్ నేను ఎప్పుడు చూడలేదు అలాంటివన్నీ ఉన్నాయి. చూసి అలా పోతాయి అనుకున్నాడు, డెలీట్ చేసేస్తే యూట్యూబ్లో ఏం చేశాడు, డౌన్లోడ్ చేసేసాడు. ఒకసారి ఫోన్ ఇవ్వగానే టక్ మన డెలీట్ అని కొట్టేశాడు. పోయాయి అనుకున్నాడు. పోతాయా? ఫోన్లో ఉంటాయి. తెలీదా సంగతి? ఇలా నేను ఫోన్ అట్టుకుని యూట్యూబ్ ఆన్ చేస్తున్నా మొత్తం జెండాగా వచ్చేస్తున్నాయి మొత్తం. అమ్మ బాబోయ్, మా ఆయన ఎప్పుడు ఫోన్ తోటి చచ్చిపోతాడండి. ఆ ఫోన్ తీసుకొని ఒకసారి చెక్ చేయండి, ఏం చూస్తున్నాడో మీకే తెలుస్తుంది. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారండి. భార్యాభర్తల మధ్య ఐక్యత పోవడానికి కారణం ఈ ఫోను. సిగ్గుపడిపోయాడండి, ఏడ్చేస్తున్నాడు. నా కాళ్ళు దగ్గర పడిపోయి కాళ్ళు అట్టుకుని ఏడ్చేస్తున్నాడు. అయ్యారు ఎక్కడ చెప్పగలను, నేను చెప్పకుండా ఉంటానా? నా కళ్ళలో పడితే నేను చెప్పకుండా ఉంటానా? అందులో నీవు రక్షింపబడి ప్రభు నమ్ముకుని దేవుని పరిశుద్ధుడని దేవుని పేరెట్టుకుని ఇలాంటి చోట సిగ్గేయలేదా నీకు? ఎందుకు ఇలాంటి వాడు దేవుని నమ్ముకోవడం? దేవుని పేరు రిపేర్ తెచ్చుకొని ఎక్కడో లేరుగో నీలాంటి వాళ్ళే. ఇలాగే తిట్టాను మొఖం మీద. నువ్వు గుడికి వస్తే అంత పోతే అంత నాకు అనవసరం. బ్రతికితే దేవుని కొరకు రోషం కలిగి బ్రతుకో, మంచిగా బ్రతుకో, మంచి పేరు తెచ్చుకొని బ్రతుకో. దేవుని బిడ్డలారా, దేవుని బాప్తిజం తీసేసుకోవడం గొప్పతనం కాదు. ప్రతి కార్యక్రమంలో నీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ప్రతిరోజు ప్రతి కార్యక్రమంలో నువ్వు నిలబడాలా. ఎక్కడెక్కడ ఉంటే దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నావా? ఆయన ఏదైనా చిన్న కళ్ళు ఎరచేస్తే మాత్రం మళ్ళీ దేవుడు నాకు అన్యాయం చేశాడు అని అంటావా దేవుని మీద? లేదు లేదు లేదు. అందరినీ ప్రేమించే దేవుడు. బాబు పిల్లలు వినాలా? దేవుడు ఎవరంటే ఆయన అందరికీ ఉపకారి అనండి. యేసుక్రీస్తు అందరికీ ఉపకారి. ఉపకారం చేసేవాడు తప్ప అపకారం చేసేవాడు కాదు. నువ్వు నమ్ముకుని ఆయనకి అపకారం చేసావు అనుకో, దేవుని నమ్ముకుని ఆయనకి అపకారం చేసేవాడికి ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఫాస్ట్గా ఊరుకోవచ్చు. నువ్వు రాపోయినా, నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతున్నా, ఎక్కడెక్కడో నీ సమయాలు గడుపుతున్నా, ఎక్కడెక్కడో నువ్వు దేవుడి పేరు చెప్పుకుని ఏవేడు చేస్తున్నా, దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. లోకంలో ఉండుకో. నలుగురు ఎలా కొన్నావు, నలుగురితో నతానియల కులంతో కొన్నేళ్ళకి ఎలా తిరుగుతున్నాడు అలా తిరుగు. కానీ దేవుడు నమ్ముకున్న తర్వాత ఖచ్చితంగా చేయి. కొంతకాలం చేసిన చాలు భక్తి. దేవుడి కొరకు నిజంగా యథార్థంగా ఎలా ఉండాలంట? మహోన్నతుడైన మహాగరుడు పరిశుద్ధుడైన దేవుడు. చదవండి కిందకి. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవపరచడానికి, నలిగిన వారి ప్రాణములను కూడా ఉజ్జీవపరచడానికి, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసిస్తున్నాడంట. ఆయన వస్తున్నాడు. అసలు ఎప్పుడైనా వచ్చాడా మీ ఇంటికి? నివసిస్తున్నాడా? ఉన్నాడా? అసలు హృదయమే నీ ఆలయం క్రీస్తు. ఎవరంట? ఏదంట ఆలయం? ఇది కాదు 4 గోడలతో కట్టుకున్నది, ఇది కాదు ఆలయం. నీ హృదయమే దేవునికి ఆలయం. ఆ ఇంట్లో, ఆ ఆలయంలో యేసయ్య ఉన్నాడా? ఆయన నివసిస్తున్నాడా? నివసించకపోవడానికి కారణాలు ఏంటో ఇదిగో ఇవి ఉన్నాయి, చూపించాడు. ఇవి నీలో లేకపోతే కారణం ఏంటో నీకు అర్థమవుతుంది. నివసిస్తున్నాడంటే నివసించడం అనడానికి కూడా రుజువులు ఇవే. దేవుని స్తోత్రం చెప్పాలి. నివసించలేదంటే ఇప్పుడు చదువుకున్నాయి నీ దగ్గర లేవు. యెషయా గ్రంథంలో ఉన్నవి ఏవి కూడా నీలో లేవు. ఒకవేళ నివసిస్తున్నాడంటే నివసించడానికి రుజువు ఏంటంటే ఇవన్నీ నీలో ఉండబట్టి ఆయన నివసిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ముచ్చటగా 3 మాటలు చెప్పండి. మొట్టమొదటి మాట, నలిగిన వారికి ఆయన రక్షించడానికి
పరలోకమును విడిచి భూమి మీదకి వచ్చాడు. భువనేశ్వర మధ్య నాకత పుస్తే మహితో మహియాని సుప్రేజన జ్యోతి క్రమిష్ట అనుప్రతిష్ట అనుకుంటూ వచ్చాడు ఆయన. అర్థమవుతుందా? భూమి మధ్య అంటే భూమికి మధ్య భాగానికి వచ్చాడు ఆయన. ఆయన వచ్చేటప్పుడు కంట భూమి మీద ఈ భూమి లేదంట, ఆకాశం లేదంట, నీరు లేదంట, కొండలు లేవంట, పశువులు లేవంట, మనుషులు లేరంట, ఏమీ లేవంట. ఆత్మస్వరూపిగా ఎక్కడొచ్చాడంట? భూమి యొక్క ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన ఏం చేశాడు? ఆత్మస్వరూపిగా వచ్చిన దేవుడు అప్పుడు చెప్పాడంట, ఆకాశము కలుగును గాక భూమి కలుగును గాక. ఆదికాండం 1వ అధ్యాయం చదివితే ఆయన ఈ 5 రోజుల్లో ఈ సృష్టి అంతనే సృష్టించినాడు. ఇది చెప్పరా బాబు దేవుడి గురించి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్పిన ఆయన. అమ్మ తల్లి, దేవుడి యొక్క గొప్పతనం చెప్పి చాలు, ఇంక ఏమి చెప్పకు. నువ్వు నీకేం చేశాడో చెప్పు, ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తున్నావో చెప్పు, అది చాలు. అనేకులు ఏం చేస్తారు? నీ మాటలు విని వారు ఆకర్షింపడతాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత అనేకమైన మాటలు దేవుడే దైవజనులతో మాట్లాడతారు. రెండో మాట ఏంటంట? నిండు మనసు. ఏ మనసు? నిండు మనసుతో ఏం చేయాలంట? ఆయన దగ్గరికి వస్తే ఏముందంట? దీవెన. నిండు మనసు వస్తే కదా మనకి కరెక్ట్గా వచ్చేటప్పుడే 4-5 రకాల ఓటీ అనే బురక వస్తావు, డ్యూటీ అనే బురక వస్తావు, మధ్యలో లేచిపోతుంటావు. అర్థమవుతుందా? నువ్వు ఎక్కడ పోతున్నావో, ఎలా పోతున్నావో, ఏం చేస్తున్నావు? నిండు మనసుతో అప్పుడు వరకు ఉంటారండి. ఎప్పుడు వరకు? పాటలు అయ్యే వరకు ఉంటారు కొందరు, ఆరాధన అయ్యే వరకు ఉంటారు కొందరు, వాక్యం అయ్యే వరకు ఉంటారు కొందరు, ఆశీర్వాదం వరకు ఉండలేరా? నిండు మనసు ఉండదు, ఆశీర్వాదం ఉండదు. దీవెన ఎలా వచ్చేస్తుందా? దీవెన ఇవ్వడు దేవుడు. చివరిలో ఏ ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు మీరు మళ్ళీ ఏం చేస్తున్నారో? యేసు రక్తమే చేయమంటున్నారా? మీరెవరు దీవిస్తున్నారు? దైవజనుడు దేవుడి ద్వారా దైవజనుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు కదా. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, దైవజనుడు సైజాబు దీవిస్తుంటే మళ్ళీ మీరు ఏం చేస్తున్నారో? దైవజనుడు దీవిస్తున్నారా? మీరు చెప్పకూడదు. ఆయన దీవించేటప్పుడు మనం ఏం చేయాలి? పొందుకోవాలా, పట్టుకోవాలంటే మౌనంగా వినాలా, అప్పుడు ఆ దీవెన నీ మీదకి వస్తుంది. అంతేనా? నేర్చుకోవాలి చిన్న ఇలాంటివన్నీ. చిన్న మీరు అనేస్తుంటారా? నీ పిల్లకాయలు ఇంకా గట్టిగా అనేస్తుంటారు. లేదు, మనం కొన్ని క్రమాలు చిన్నయండి, ఇవన్నీ నేర్చుకుంటే మనం బహుగా దీవించబడతాం. అంతేకాదు, దీవెనతో పాటు ఇంకోటి ఉందంట, స్వాస్థ్యము అంటే వారసత్వం, ఆస్తి దేవునికి ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. యెహోషువ ఇచ్చేశాడు. నిండు మనసుతో ఉన్న హృదయాన్ని బట్టి, వినయమైన జీవితం బట్టి, ఆ పూర్ణ హార్ట్ను బట్టి ఏం చేశాడు? ఆయన వెంబడించిన విధానం బట్టి యెహోషువ ఇచ్చేశాడు. గనుక హెబ్రోన్ని సహా ఏం చేశాడు? స్వాస్థ్యముగా ఇచ్చేశాడు. నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ వినయాన్ని చూసే దేవుడు నిన్ను ఉజ్జీవపరచడానికి వచ్చాడు. ఆయన ఏం చేయడానికి? నలిగిన వారిని సైతం నలుగుడు తీసేసి నిన్ను ఉజ్జీవపరచడానికి